అందరికీ నమస్కారం। ఈ వీడియోలో ఆందోళన పడకండి ఆనందంగా జీవించండి అనే ఒక బుక్ నుండి నేను చదివి నేర్చుకున్నటువంటి తెలుసుకున్నటువంటి కొన్ని అంశాలను మీతో షేర్ చేస్తున్నాను। ఈ భూమిపైన జీవించే ప్రతి మనిషికి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏదో ఒక ఆందోళన భయం అనేది ఉంటుంది। మనకు కలిగే ఆందోళనలు భయాలు 90% వరకు కూడా తగ్గించి బెస్ట్ టిప్స్ ఈ బుక్లో అయితే ఉన్నాయి। మరి మీకుండే ఆందోళనలు భయాల నుంచి మీరు బయటపడాలి అంటే జస్ట్ ఒక 5 మినిట్స్ ఈ వీడియో కోసం అయితే టైంని కేటాయించండి। ఇక వీడియోలోకి అయితే వెళ్దాం। ఆందోళన లేకుండా ఆనందంగా ఎలా జీవించాలి అనేది చూద్దాం। ఆందోళన లేకుండా జీవించాలి అంటే ఫస్ట్ టిప్ ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు జీవించాలి। అంటే జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించి బాధపడడం కానీ జరగబోయే విషయాల గురించి కంగారు పడడం కానీ కాకుండా మనం జీవించే ఆ సమయాన్ని ఆ రోజుని బాగా ఉపయోగించుకోవాలి। మనకి ఈ బుక్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు। అంటే రేపు అనే బరువుని నిన్నటి దానితో కలిపి ఈరోజు మోయవలసి వస్తే ఎంతటి బలశాలైనా కూడా మోయలేడు కదా। అందుకని గడిచినవి రాబోయేవి అనే పెద్ద తలుపులను మూసేసి ఈరోజు అనే గదికి పరిమితమై జీవించడం అలవాటు చేసుకోవాలి। అంటే రేపటి కోసం సంసిద్ధం కావద్దు అని కాదు, కానీ మనకు ఉండేటువంటి తెలివితేటలని ఉత్సాహాన్ని ఈరోజు చేయవలసిన పనిని అద్భుతంగా చేయడం మీద లగ్నం చేయడమే। మరి మీరు ఎలా జీవిస్తున్నారో తెలుసుకోవాలి అంటే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసుకోండి। భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఎక్కడో మీకు నచ్చిన దానికోసం ఉవ్విళ్ళూరుతూ వర్తమానంలో బతకడం మానేస్తున్నారా? ఎప్పుడో గతంలో జరిగిన సంఘటనల గురించి అవి వెనక్కి తీసుకోలేనివని తెలుసు కూడా పశ్చాత్తాపడుతూ వర్తమానాన్ని పాడు చేసుకుంటున్నారా? ఒకవేళ మీ సమాధానం అవును అయితే ఏ రోజుకి ఆ రోజు జీవించాలని నిర్ణయించుకుని ఈరోజు మీకుండే సమయాన్ని సద్వినియోగపరచుకోండి। మనల్ని కలతపెట్టే పరిస్థితుల నుండి బయటపడడం ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం। ఈ బుక్లో ఒక వ్యక్తి కలతపడే పరిస్థితుల నుంచి బయటకు రావడం కోసం 3 సింపుల్ స్టెప్స్ని అయితే ఫాలో అయ్యి తన కలత నుంచి బయటకు రాగలిగాడు। అవి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం। ఇక్కడ ఒక వ్యక్తికి గ్యాస్ కంపెనీలో గ్యాస్ని శుభ్రం చేసే ఒక మెషిన్ని ఇన్స్టాల్ చేసే పనిని అప్పగించారు। ఆ మెషిన్ కొన్ని లక్షల రూపాయలు ఉంటుంది। అయితే అది ఇన్స్టాల్ చేశాక కంపెనీ ఆశించినట్టుగా అది ఫలితాన్ని ఇవ్వలేదు। అతని వలన కంపెనీకి చాలా లక్షల నష్టం వచ్చిందని చాలా భయపడుతూ ఆందోళనలో ఉండేవాడు। ఆ బాధ వల్ల ఆ వ్యక్తికి సరిగా నిద్ర కూడా పట్టేది కాదు। అయితే ఊరికే బాధపడడం వలన ప్రయోజనం ఏమీ ఉండదని గ్రహించి అనవసరంగా దిగులు పడకుండా సమస్యను పరిష్కరించడానికి 3 సింపుల్ స్టెప్స్ని కనుగొన్నాడు। ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ వైఫల్యం కారణంగా జరగబోయే అతి ఘోరమైన నష్టం ఏంటి అని ఆలోచించాడు। ఆ వ్యక్తి తనలో తాను ఇలా అనుకున్నాడు, నన్నెవరూ జైల్లో పెట్టబోవడం లేదు, ప్రాణాలు తీయబోవడం లేదు, బహుశా తీస్తే ఉద్యోగంలోంచి తీసేవచ్చు అని అనుకున్నాడు। ఇక నెక్స్ట్ స్టెప్ ఏం చేశాడు అంటే తను చేసిన పొరపాటుకి జరగబోయే నష్టాన్ని తెలుసుకుని స్వీకరించడానికి సిద్ధమయ్యాడు। ఫైనల్గా థర్డ్ స్టెప్లో ఏం చేశాడు అంటే అతనికి జరగబోయే నష్టాన్ని నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించాడు। కంపెనీ నష్టాన్ని తగ్గించడానికి కొన్ని మార్గాలు వెతికాడు। మరికొన్ని లక్షలు పెట్టి ఆ మెషిన్కి తగిన కొన్ని పరికరాలు కొంటే సమస్య పరిష్కారం అవుతుందని తెలుసుకున్నాడు। దీనివల్ల కంపెనీకి నష్టాన్ని తగ్గించడమే కాకుండా కొన్ని లక్షల రూపాయల లాభాలను సంపాదించి పెట్టాడు। అదే కానీ అతను ఆందోళన చెందుతూ కలతపడుతూ ఉంటే మనసును దేని మీద లగ్నం చేయలేకపోయేవాడు, అలానే సరైన నిర్ణయం కూడా తీసుకునే శక్తిని కోల్పోయేవాడు। అందుకనే మనల్ని కలతపెట్టే పరిస్థితుల నుంచి బయటకు రావాలి అంటే ఈ 3 సింపుల్ స్టెప్స్ మనం కూడా ఫాలో అవ్వాలి। అవేంటంటే అన్నిటికన్నా ఘోరమైన నష్టం ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, తప్పనిసరి అయితే నష్టాన్ని అంగీకరించాలి, ఫైనల్గా శాంతంగా పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి। మన మనసులో ఉండే చింతను బయటకు నెట్టడం ఎలా అని ఈ బుక్లో చాలా చక్కగా వివరించారు। ఈ బుక్లో వాళ్ళు చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్ని నేను మీకు వివరిస్తాను। ఈ బుక్లో చింత పోవాలి అంటే ఒక బెస్ట్ టిప్ని చెప్పారు। ఏంటి అంటే చింతకి చికిత్స ఏంటంటే ఎప్పుడూ ఏదో ఒక పనిలో ఉండి నిర్మాణాత్మకంగా ఏదైనా పని చేయడం। ఈ బుక్లో ఒక ఆవిడ గురించి అయితే చెప్పారు। వాళ్ళకు ఉండేటువంటి ఒక్కగానొక అబ్బాయి ఆర్మీలో జాయిన్ అవుతాడు। ఆ అబ్బాయి అక్కడ జరిగేటువంటి యుద్ధాల్లో పాల్గొనేవాడు। అందుకని చెప్పి వాళ్ళ అమ్మకి ఆ అబ్బాయి యుద్ధాల్లో ఏమైనా చనిపోతాడేమో లేదంటే గాయాలు ఏమైనా జరుగుతాయేమో అని చెప్పి ఎప్పుడు ఆందోళన పడుతూ ఉండేది।
అయితే ఆవిడ ఆ ఆందోళన నుంచి, చింత నుంచి బయటకు రావడం కోసం తనకు తానుగా కొన్ని మార్గాలను ఎంచుకుంది. అవేంటంటే, ముందుగా తనకు ఇంట్లో ఉండేటువంటి హెల్పర్స్ని తీసేసి తనకు తానుగా ఇంటి పని అంతా చేసుకోవడం మొదలుపెట్టింది. అయినప్పటికీ ఏదో ఒక సమయంలో తను ఆందోళన చెందుతూ తన ఆలోచనలను కంట్రోల్ చేసుకోలేకపోయేది. ఇక చివరిగా తను ఏం చేసింది అంటే, ఒక పెద్ద డిపార్ట్మెంట్ స్టోర్లో సేల్స్ ఉమెన్గా జాయిన్ అయిపోయింది. ఇక ఆమె ఎప్పుడూ కూడా అక్కడ ఉండేటువంటి కస్టమర్స్తో బిజీగా ఉండేది. ఇక ఆవిడ చింతించడానికి సమయం లేకుండా చేసుకుందనమాట. ఇక రాత్రి అయ్యేసరికి అలసిపోయి నిద్రపోయేది. చింతించడానికి ఇక ఆవిడికి సమయమే లేదు. అందుకనే చింతకి చికిత్స ఏంటి అంటే, ఎప్పుడూ ఏదో పనిలో ఉండి నిర్మాణాత్మకంగా ఏదైనా పని చేయడం. నెక్స్ట్ వన్ ఏంటంటే, ఆందోళన మీ బుర్రని పురుగులాగా తొలిచేయకుండా చూడండి. వీడియో లెంత్ ఎక్కువ కాకుండా బుక్లో వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని కొటేషన్స్ని యూజ్ చేస్తూ మీకు తొందరగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనలో ఎక్కువగా చాలామంది చాలా చిన్న విషయాలకి ఆందోళన పడుతూ ఉంటాం. అలాంటివి చెప్పుకుంటూ వెళ్తే చాలా రకాల ఆందోళనలు ఉంటాయి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, చట్టం చాలా చిన్న విషయాలను పట్టించుకోదు. మనశ్శాంతి కావాలనుకునే మనిషి కూడా అదే పని చేయాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే, ఆందోళన మిమ్మల్ని ఎలా బాధిస్తుంది. ఆందోళన వలన ఒత్తిడి, నరాల బలహీనత, ఇంకా చాలా రకాల అనారోగ్య సమస్యలు అయితే వస్తాయి. మనకుండే భయం, ఆందోళన నుండి బయటపడగలిగితే మన రోగాల్ని మనమే నయం చేసుకోగలుగుతాం. అందుకనే ఆందోళనను విడిచిపెట్టగలిగితే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఈ బుక్లో ఒక మంచి కొటేషన్ ఉంది. అదేంటంటే, మనం చేసే పాపాలని దేవుడైనా క్షమిస్తాడేమో కానీ మన నాడి మండలం ఎన్నటికీ క్షమించదు. అందుకని మన మనసుని, ఆలోచనల్ని అదుపులో పెట్టుకుని ఆందోళన లేకుండా జీవించాలి. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే, తప్పనిసరి అయితే సహకరించండి. కొన్నిసార్లు మన చేతిలో లేని విషయాలు, మనం ఆపలేని విషయాలు చాలానే ఉంటాయి. అందుకని గతించిన విషయాల గురించి చింతించడం, జరగబోయే విషయాల గురించి ఆందోళన పడడం మానేయాలి. ఈ బుక్లో మరొక మంచి కొటేషన్ అయితే ఇచ్చారు. అదేంటంటే, అందని చందమామ కోసం, నేలపాలైన పాల కోసం ఏడవకుండా ఉండడం నేర్చుకోవాలి. అయితే ఈ బుక్లో మనకు ఫైనల్గా ఏం వివరించారు అంటే, తప్పనిసరి పరిస్థితులను స్వీకరించాలి. మనం తప్పనిసరి పరిస్థితులను మార్చలేం, కానీ మనని మనం మార్చుకోగలం. ఆందోళన పడకండి, ఆనందంగా జీవించండి అనే బుక్లోంచి చాలా పాయింట్స్ని అయితే నేను మీకు వివరించాను అనుకుంటున్నాను. ఇంకా మీరు ఆందోళనలో ఉంటే ఒకసారి ఈ టిప్స్ని అయితే ఫాలో అవ్వండి. నేను దేని గురించి ఆందోళన పడుతున్నాను అనేదాన్ని ఒక పేపర్ మీద రాసుకోండి. అలానే దాని గురించి నేనేం చేయగలను అనే విషయాన్ని కూడా రాసుకోండి. ఫైనల్గా ఏం చేయాలో నిర్ణయించుకొని వెంటనే కార్యరూపంలో పెట్టడానికి ట్రై చేయండి. ఇక ఫైనల్గా నాదొక చిన్న రిక్వెస్ట్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒకవేళ ఇంకా వీడియోకి సంబంధించిన ఏమైనా మార్పులు లాంటివి కావాలి అంటే నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను కూడా ఇంకా వీడియోని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చివరగా ఈ బుక్లోంచి గుర్తుంచుకోవాల్సిన ఒక మంచి విషయం ఏంటంటే, నీచమని ఎంచి మరిచిపోవాల్సిన ఎన్నో చిన్న విషయాలు మనశ్శాంతిని పాడు చేస్తుంటే చూస్తూ ఊరుకోకూడదు. గుర్తుంచుకోండి, జీవితం క్షణభంగురం. దాని ప్రాముఖ్యతను తగ్గించకండి.